హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ ఇల్లు మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో మేము ఇల్లు కట్టేటప్పుడు ఈ ఇంట్లో ఒక 6 నెలలు ఉన్నాం. అయితే ఈ ఇంటి చుట్టూ కూడా పారి గోడ కడుతున్నాం. అయితే ఈ పారి గోడ ఒకప్పుడు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్క మెటీరియల్ సుతారి కూళ్ళు వాము వివిడి చూసుకుంటే దొబ్బ ధూళి మొత్తం లేచిపోతుంది. నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఎంత ఖర్చు ఉందో. ముందైతే బునాది కాడ నుంచి నేను చూపిస్తాను. గుండె పగిలి గల్లా ఇంత అయ్యింది అన్నట్టుంది. చూడండి ఒక్కొక్కళ్ళు. ఫ్రెండ్స్, ఇట్లా బునాది తీసుకున్నాము. ముందు బునాది గొత్తాకిచ్చాం ఫ్రెండ్స్. బునాది గొత్తాకిచ్చాను. ఇంటి చుట్టూ కూడా ఇలా బునాది తీపిచ్చాను అన్నమాట. బునాది తీపిస్తే గజానికి 200 ఫ్రెండ్స్. అయితే లోతు 2 అడుగులే తీశారు, ఎక్కువ తీయలేదు. మరి తెగలేదని వాళ్ళు అన్నారు, సాలే అన్నారు. అయితే 2 అడుగుల లోతు 2 గజాలు. అయితే 200 అన్నమాట, గజానికి 200. అయితే చుట్టూ కూడా వచ్చేసి ఇట్లా తీసినాం. తీసిన తర్వాత మోట్రాయి అని తెలుసు కదా, గుట్టలలో ఉంటుంది. ఆ రాయి తెచ్చాము. ఆ రాయి తెచ్చి ఆ రాయి ఎన్ని టక్కులు పట్టిందంటే చుట్టూ కూడా 4 టక్కులు పట్టింది అన్నమాట. 4 టక్కులు పట్టింది, చుట్టూ 4 టక్కులు పట్టింది. ఆ 4 టక్కులు రాయి వేసి బూడిపోయాము అన్నమాట. ఇప్పుడు బూడిపేసి అన్ని వేసి ఈరోజు బునాది తీసుకొని ఇలా బూడిపోయాము. 2 ఏపులు బూడిపోయాము అన్నమాట. ఫస్ట్ అయితే ఇంకో 2 ఏపులు చుట్టూ సీసీ రోడ్డు అయితే ఉంటుంది. 4 టక్కుల బునాది రాయి పట్టింది ఫ్రెండ్స్. ఒక్కొక్క టక్కు వచ్చేసి మొత్తం చాలా ఉందన్నమాట. మా ఫ్లాట్ వచ్చేసి చుట్టూ కూడా 4-15 గజాలు అన్నమాట. ఎటు చూసినా 15 గజాలు ఉంటుంది. అయితే 4-15 60 గజాలు అన్నమాట. ఈ 60 గజాలకు వచ్చేసి చుట్టూ ఇది బాత్రూమ్. ఇప్పుడు మీరు చూసేది బాత్రూమ్ కూడా ఆ పారి గోడలోనే కలిపి తెస్తున్నాను. దాన్ని ఏమంటారు, బాత్రూమ్ కూకునేది మనం మామూలు అది అంటారులే, నాకు అర్థం కావట్లా. అయితే ఈ 4 పక్కల 60 గజాలకి వచ్చేసి మొత్తం 12,000, మొత్తం 20,000 అయినాయి ఫ్రెండ్స్. 20,000 దాకా వచ్చింది. మోటరాయి బునాది తీసి వాళ్ళే బూడిపోయారు అన్నమాట. ఇలా బూడిపోయారు. ఎలా అంటే మోటరాయి బునాది తీసి కరెక్ట్గా తీసి కొలత ప్రకారం ఫస్ట్ ముగ్గు పోసుకొని బునాది తీసి మట్టితో బుడిపోయాము అన్నమాట. అంటే ఇందులో కొంతమంది సిమెంట్తో బుడుపుతారు, దుబ్బతో బుడుపుతారు, డస్ట్తో బుడిపోయారు, మట్టితో బుడుపుతారు. రకరకాలుగా ఉంటాయి ఇల్లో. కాకపోతే ఖర్చు తక్కువ కోసం ఇది ఒకప్పుడు మనం ఈ రోజులలో ఇసుకతో బుడుపుతున్నారు, డస్ట్తో బుడుపుతున్నారు కానీ ఒకప్పుడు ఏ బునాది అయినా సరే మట్టితోనే బుడుపుకునే వాళ్ళం. ఇలా మట్టితో అట్లా నీరు పోసుకుంటూ చక్కగా చేసుకొని ఆ మట్టి మొత్తం కూడా పలసగా చేసుకొని లోనకు నెట్టుకుంటే ఆ బండలలో ఉంచి లోనకు పోద్ది అన్నమాట. లోనగా పోయి రోజు నీరు కొట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. పలసగా చేయాలి. పలసగా చేసి లోనగా పంపించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా మీరు. కానీ ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండాలి. ఎంత వాటర్ ఉంటే ఎంత బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మేము బోర్ వేసుకోలేదు, బోరు లేదు, బావి లేదు. పంపులు వచ్చినప్పుడే ఒక వరకుంట 3 వరలు 8 వరలు వేసినాం. 8 వరల నీళ్ళతోనే నడిపిస్తున్నాం ప్రస్తుతానికి. అయితే పక్కనైతే ఒక నర్సరీ ఉంది. నర్సరీలో వాటర్ వాడుతున్నాం కానీ సన్నగా వస్తున్నాయి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ వరలకుంటే ఆ వరలకుంటలో 2-3 రోజులు వస్తే పంపులు వస్తాయి. వాడుతున్నాం అన్నమాట. ఇట్లా పలసగా అనుకొని ఎప్పటికప్పుడు అట్లా నీళ్ళలో మనం బునాది పెట్టుకోవాలన్నమాట. కాకపోతే ఇక్కడ నీళ్ళు సౌకర్యం లేక, మోటార్ లేక చేదుకుంటున్నారు. బకెట్ వచ్చేది వాళ్ళే పోయటం, వాళ్ళే బునాది తీయటం, వాళ్ళే చేదటం, వాళ్ళే పోయటం. టోటల్ వచ్చేసి మొత్తం 20,000 వచ్చింది. రాయి వాళ్ళే, ట్రాక్టర్ వాళ్ళే, చుట్టూ బునాది తీసేది వాళ్ళే. ఇంక వాళ్ళు ఎంతమంది ఉన్నాయి, ఎప్పుడైనా రాని, ఏ టైం అయినా కానీ 20,000 అన్నమాట. ఇది ఫ్రెండ్స్, మీరు చూడండి వీడియో. నెక్స్ట్ నేను ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క మెటీరియల్ ఎంత అయింది, అసలు ఇంటికి ఈ రోజులలో మా ఏరియా ఎంత అవుతుంది అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఈ పారిగోడకి ఎంత అయితే మరి గుండె జల్లు అంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అందరికీ తెలుసా, కొంతమంది ఇప్పుడు ఈ వీడియో తెలిసిన వీడియో కదా పెట్టడం అవసరమా అంటే చాలా మందికి తెలియదుగా ఫ్రెండ్స్.
సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబ్ వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం పెడుతున్నాను. ఓకేనా, చూడండి. మీద పడుతున్నాయి. చీరణ అట్టుంచి ఎంత బాగా వస్తే అంత ఇటు తేలిక. అట్టే పోవాలా. అయిపోయి శుభ్రంగా అయిపోయినా శుభ్రంగా ఉంది కప్పడి ఇటు ఇటు లైన్ తీసుకోండి. ఇంకొక తీసుకోండి. నీళ్ళు గడిది కూడా వస్తాయి. సమాధి నీళ్ళు అమ్మటి మెత్తలు మొత్తం తీసుకోండి. అటువై బారా స్వామి ఇసంటారు స్వామి అట్లా నిమ్మలు పెట్టుకోవాలా. కొద్ది కలుపు అట్లా నీళ్ళు పైకి రావాలి.